ఇక్కడ 100% బీఆర్ఎస్ఏ. గోపన్న చేసిన పనులు ఈ వర్షాల కన్నా ముందే ఈ నాల మొత్తం క్లీన్ అయ్యేది ఈడ నుంచి కృష్ణానగర్ వరకు. ఇప్పుడు మేము సొంతంగా వచ్చి కూర్చొని 4-5 రోజులు హైదరాబాద్కి ఫోన్ చేసి జిహెచ్ఎండబ్ల్యూ వాళ్ళకి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసినా ఏం పనులు జరుగుతలేవు. మేము ఇల్లు వాకిలు వదులుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి పట్టుకొని కూర్చొని పని చేయాల్సి వస్తుంది. లేకపోతే గోపన్న ఉన్నప్పుడు అయితే వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే మొత్తం నాలలు సాఫ్ అయ్యేది. ఇప్పుడు ఇట్లా అయిపోయింది పరిస్థితి. అందుకోసం మా దగ్గర అయితే 100% బీఆర్ఎస్. ఇక్కడైతే మాకు తెలిసేది ఇక్కడ మ్యాక్సిమం బీఆర్ఎస్ఏ ఉందండి. గోపన్న చేసిన పనులు కొన్ని చాలా పబ్లిక్లో ఉన్నాయి. దాదాపు 100% ఆయనే ఛాన్సెస్. కాంగ్రెస్కి ఉంది కానీ మాకు ఏం పనులు అవ్వట్లేదండి. చూసారు కదా, ఒక చిన్న మోరీ కోసమే మేము దాదాపు 2 వారాల నుంచి ఎమ్మడి పడుతున్నాయి. ఏ అధికారి చేయడం లేదు. అసలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా ఉంది. ఇంతకుముందు అంటే కేటీఆర్కి ఒక ట్వీట్ చేసినా ఇది చేసినా ఇమీడియట్లీ పని అయిపోయాయి. ఇప్పుడు అలాంటి ఛాన్సే లేదు అసలు. ఓవరాల్ జూబ్లీస్కి అయితే బీఆర్ఎస్ 100%. సిచ్యువేషన్ అంటే ఏం లేదన్న, ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ప్రాబ్లం దాంట్లో అయితే పక్కా, దాంట్లో డౌటే లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే ఎప్పటి నుంచో సరే అప్పుడే రీసెంట్ ఇష్యూస్ తీసుకుంటే డ్రైన్ అనమాట. మేమే చేయించుకోవాల్సిన పరిస్థితి. నిన్నటి నుంచి మేమే దగ్గరుండి మేమే చేయించుకుంటున్నాము. కాల్స్ చేసినా కానీ ఏం చేసినా కానీ ఎవరు రావట్లేదు.